హాయ్ గైస్, వెల్కమ్ టు బాగున్నారా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో నేను చెప్పను, నాతో పాటు మీరు కూడా రండి చూద్దాం. లోపలికి వెళ్ళినాక ఎక్కడికి వెళ్ళామనేది తెలుస్తుంది. అయినా నేను ఇంత కష్టపడుతున్నాను, తమ్మునీళ్ళు తెలిసిపోద్ది కదండి. రండి తింటానికి, పొట్ట పూజకి వచ్చాం. ఇప్పుడు మనం బఫే రెస్టారెంట్కి వచ్చాము. అది వరకు కూడా మీరు చూసే ఉంటారు. కాకపోతే ఈసారి కజిన్స్తో వచ్చాము. కాకపోతే వాళ్ళకి వీడియో కంఫర్ట్ జోన్ ఇప్పుడు లేదు కాబట్టి మన వరకే కవర్ చేసుకుంటా, ఫుడ్ని కవర్ చేసుకుంటా ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నాను. రండి కలిసి వెరైటీలు చూస్తా, తిందాం. పర్పుల్ ఫ్లవర్ అంట. నేను నిజమనుకున్నా తెలుసా, ఫేక్ అంట. మేము ఫుడ్ లవర్సం కదా, అందుకని అప్పుడప్పుడు ఫుడ్ని ఎంజాయ్ చేయాలి. యాక్చువల్గా ఇవాళ మాకు అన్న ఒక కజిన్ది బర్త్డే అనమాట, తను తీసుకొని వచ్చాము. కాకపోతే తను వాళ్ళ వీడియో హెసిటేషన్లో ఉన్నాడు. సో అందుకని తను ఇన్వాల్వ్ చేయట్లా. ఇంకో రోజు ప్లాన్ చేద్దాం తనతో ఒక వీడియో. ఇప్పుడు మన ఫుడ్ని ఫోకస్ చేద్దామే. రాముడు మంచి బాలుడు లాగా ఫస్ట్ రాగానే సింపుల్ కార్న్ సూప్తో మొదలుపెట్టి బేబీ సమోసాతో మొదలు పెడుతున్నాం. మొదటి ప్లేట్ ఇలా ఉంటుంది అనమాట. తర్వాత ప్లేటులు సైజులు పెరుగుతూ ఉంటాయి. మెల్లగా తింటా వెళ్దాం రండి. ఇక్కడ నాన్ చేస్తున్నారు. ఇదంతా నాను కర్రీలు. ఏం కూర? ఇది ఇంకో కౌంటర్ అనమాట. ఇక్కడ చైనీసు, మెక్సికను, ఇండియను, కాంటినెంటల్ అన్నీ ఉంటాయి. అండ్ మనం ఇక్కడ కొన్ని రా ఫుడ్ని కూడా తీసుకొని ఇచ్చేసి కుక్ చేయించేసుకోవచ్చు. సో 1 by 1 ఒక్కొక్కటి తింటా చూస్తా మాట్లాడుకుందాం రండి. ఇదనమాట కౌంటర్. రా ఫుడ్ని జపనీస్ స్టైల్లో వాళ్ళు కుక్ చేసి మనకి ఇస్తారు. సో అది మనం తర్వాత తిందాం. సో ఇప్పుడు మనకు అవసరమైన ఏంటో చూద్దాం. సూపుకి కాంబోగా కొన్ని కుక్డ్ వెజిటబుల్స్ వేసుకొని వెళ్దాం రండి. అవేంటో నాకు తెలీదు. పోర్క్ రిబ్స్ అంట. నేనేం చేస్తున్నానంటే అన్నీ కొంచెం ఇలా ప్లేట్లో బేబీ బైట్స్ పెట్టుకెళ్తున్నా. ఎక్కువ బాగున్నాయి, తర్వాత తిందామని. ఎందుకంటే బాగుందని ఆవేశపడి ఒకేసారి తింటే ఈ బఫెట్లో ఎంజాయ్ చేయలేకపోతున్నామండి. అందుకని తెలివి వాడుతున్నాం. ఇదేదో సాసీగా ఉంది, సూప్లో వేసుకొని ఎంజాయ్ చేద్దాం దా. యా, ఇది ఇప్పుడు ప్లేట్ నెంబర్ 2 అనమాట. బిట్టుది కూడా ప్లేట్ నెంబర్ 2. అందరి సెకండ్ ప్లేట్స్కి వచ్చాము. ఇదేంటో తెలుసా, బెండకాయ బజ్జీ అంట. బెండకాయని మ్యారినేట్ చేసి మైదా పిండి కలిపి, ఏంటో చూసి రెసిపీ చెప్పాలనిపిస్తుంది. వెరైటీగా బాగానే ఉందండి. బెండకాయ బజ్జీ ఫస్ట్ టైం తింటాం. శనగపిండి కాదు, మైదా పిండి, కార్న్ఫ్లోర్. యాక్చువల్గా మేము ఈ రెస్టారెంట్కి బాగా లేట్గా వచ్చాము. లాస్ట్ ఎంట్రీ అనమాట ఆ రోజు ఈవినింగ్ మాది. సో అందుకని చాలా ఐటమ్స్ మాకు అసలు అక్కడ కనిపించలేదు. సో ఉన్న ఐటమ్స్తో తిని ఎంజాయ్ చేసాం. ఏంటవి? అన్నీ కలిసి ఇండియన్ చైనీస్ కలిసేసి మిక్స్గా చేసుకొని పట్టుకొచ్చాడు. ఇండో చైనీస్ అంట దాని పేరు. ఓన్ క్రియేషన్. ఇవి డిజర్ట్లు. వీటి దగ్గరికి తర్వాత వద్దాం. నేను ఎలాగో డిజర్ట్ లవర్ని కాదు, బట్ మీకోసం ఒకసారి చూపిస్తా. నువ్వు కెచప్ మాత్రమే తినడానికి వచ్చావా? చాలు. ఎన్ని రకాల వెరైటీలు తిన్నా కూడా ఇండియన్ది పడాలి, మన టైపు ఫుడ్ పడాలబ్బా. సో వెళ్ళి చెన్నా కర్రీ అవి ఉంటున్నాయి తింటున్నా. సౌత్ ఇండియా ఫుడ్ బెస్ట్ నా దృష్టిలో.
కాకపోతే ఇక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి ఉన్నటిట్లో ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అవన్నీ ఫస్ట్ కొంచెం కొంచెం టేస్ట్ చేశా. పొట్ట నిండడానికి మాత్రం ఇండియన్ ఫుడ్ తింటే సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇట్రా ఇది తిన్నావా జను? ఇందులో కూర కన్నా గ్రేవీ ఎక్కువ ఉంది. మరి నాన్ వెజ్లో వెజ్ ఏం మిక్స్ చేస్తాం? ఇవి ఏంటిది? ఇండియన్ పాపడం చికెన్ బయట ఉందా? రా ఫుడ్ అంతా తీసుకొని మనం కుక్ చేయించుకోవచ్చు. సో మామూలుగా అయితే నేను అది ప్లాన్ చేద్దామని అనుకోలేదు. ఇక్కడ రా ఫుడ్ కుక్ చేసుకొని తీసుకెళ్దామని జస్ట్ మీకు చూయిద్దామని చెప్పి ఊరికే చూపిస్తున్నాను అంతే. అవి రెండు మనకు తెలియదు కానీ ఇవి ప్రాన్, సీ ఫుడ్, ల్యాంబ్, పోర్కు అవి ఉన్నాయి అక్కడ. సో ఎలాగో మనం తినం కాబట్టి మన వంతు మనం ఇండియన్ ఫుడ్తో హ్యాపీ అయిపోయి వెళ్తున్నాము. సరే మళ్ళీ వద్దాం పదండి. ఇది మాత్రం చాలా బాగుందండి. ఫ్రైడ్ మోమోస్ అంట, చాలా బాగుంది టేస్ట్. ఇది ఫిష్దే బట్ ఇవి ఒకసారి తింటే ఓ మోమోస్ అనుకున్నా. ఫ్రైడ్ డంప్లింగ్స్ అంట. నాకు మోమోస్కి డంప్లింగ్స్కి ఎప్పుడూ డిఫరెన్స్ తెలియదు. ఇవన్నీ మన వల్ల కాదబ్బా. సీ ఫుడ్ మీకు సుషీ సెక్షన్ చూపిస్తాను రెండు ఒకసారి. మనం తినని సెక్షన్ చూసి ఆనందం ఇచ్చేది. బన్నుకు బాగా ఇష్టం, సీవీడు అవన్నీ బాగా ఇష్టంగా తింటాడు. మన వల్ల చూడటమే ఏదేంటో అని చూసి ఆనందపడి వెళ్ళిపోతాం. సరే పదండి మనం ఇది తిందాం. ఈ కౌంటర్లో ఉన్న సీ ఫుడ్ అయితే మేము అసలు ఎప్పుడూ తినలేదు కాబట్టి ట్రై చేయాలనుకోలేదు. జస్ట్ వీడియో మీకోసం తీసాను అంతే. కొత్త వెరైటీలు ట్రై చేస్తున్నాడు మధు ఇప్పుడు. ఏంటది? ఇది కస్టర్డ్ బన్ అంటండి. మేము టేస్ట్ అయితే చేయలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాం మీలానే. ఇన్నుంటే చూస్ చేసుకోలేక ఏం తినాలో అర్థం కాక పచ్చట్లాడుతున్నాడు. ఇవంతా కోల్డ్ ఫుడ్ అనమాట. ఈ రైస్ నేను ఇందాక ట్రై చేశానండి. చేపని, బోన్లెస్ చేపని రైస్లో పెట్టేసి పిసికేసి ఇక్కడ పెట్టారు. నాకైతే నచ్చదు. మేము అనుకుని టేబుల్ బుక్ చేసిన రెస్టారెంట్కి వెళ్ళలేక చివరిలో ట్రాఫిక్ జామ్ ఉండబట్టి హడావుడిగా దీనికి లాస్ట్ ఎంట్రీలో వచ్చాము. ఫుడ్ ఏదో యావరేజ్గా ఉంది. తిన్న ఫుడ్కి ఇంక ఎంజాయ్ చేసాం. ఫుడ్ తినేసి ఇంటికి వచ్చేసినాక రివ్యూస్ చూసుకొని రిగ్రెట్ అయ్యాం, ఇదేదో ముందు చూసుకొని వెళ్తే పోయేదని. సో ఎంతైనా ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇండియన్ ఫుడ్ తర్వాతే కదా ఏదైనా. ఈ బయట కంట్రీలో దొరికే ఈ ఫుడ్ తిని టెంపరీగా ఎంజాయ్ చేయటమే, ఇంకా అంతే. సుషి అని పేరెత్తంగానే వాలిపోయిన బన్ను వీడు ఒక్కొక్క దాన్ని చూస్తా వాళ్ళు ఎలా కుక్ చేశారు, ఏమేమి వేశారు అని చూస్తా లేజర్గా పెట్టుకుంటున్నాడు. వండినంత టైం తీసుకుంటున్నాడు ప్లేట్లో ఫుడ్ పెట్టుకోవడానికి. ఆ చిన్న పాటులో ఉన్న చాక్లెట్ మూసి తినడానికి ఎంతో కష్టపడుతున్నాడు. నువ్వు తిని చూపియమ్మా. అది చూడండి, గ్లాస్ అంత ఉందో స్పూను, అది పెట్టి అందులో కుక్కుతున్నాడు. ఆల్రెడీ అది ఎడ్జ్ కూడా పగలగొట్టాడు. ఇది బౌల్ వేసుకొస్తుంది. ఏం చేస్తున్నా వేస్తానే ఉంటుంది. ఇది ఇంకా బట్టల మీద వేసుకోకుండా తినాలంట. ఓకేనా? రైస్లో సుషీలో వాటర్ మెలన్ తీసుకొచ్చాడు. అలా కాంబో తింటాడు. చపాతీలో రైస్ నంచుకుంటాడు. వీటి టేస్ట్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. యూనిక్ అండ్ రెవల్యూషనరీ టేస్ట్ అంటది. స్కేరీ. అది అడ్డం పెట్టుకుంటున్నాడంట వీడియో తీస్తున్నానని. దిష్టి తగులుద్ది. చూడండి, అందరూ మళ్ళీ పెట్టుకోవడానికి వెళ్ళారు, తను ఒక్కడే తింటున్నాడు మాకు పెట్టకుండా. బిట్టు ఏం పెట్టుకుంటుంది ప్లేట్లో? ఓ, బిట్టు ఫైనల్ ప్లేట్ తినబోతుంది.
వీడు చూడు తింటా తిరుగుతున్నాడు. మష్రూమ్స్ని ఆయిల్లో వేసి పకోడీలో వేయించారు. ఇది నిజంగానే పకోడీలు. యాక్చువల్గా పకోడీ తినలేదండి. ఫైనల్గా నా ప్లేట్ చూసారా ఎంత ప్యూర్గా ఉందో. చక్కగా ఫ్లేవర్ రైస్, పలావు, అంతా వెజిటేరియన్. పప్పు, చెన్నా కర్రీ, పకోడీ, క్యాలీఫ్లవర్, అప్పడం. ఇది ప్రాపర్ సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంది కదా. నీకు అడిగితే నా చివరికి ఎలాంటివి పడాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఇందాక తిన్న అన్ని జంతువుల్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఇలా ప్యూర్ వెజిటేరియన్ తిని సాటిస్ఫై అవుతున్నా అనమాట. కజిన్స్ అని చెప్పాను కదా, ఇది తన ప్లేట్ అనమాట. ఇదేంటి ఆక్టోపసా? ఆక్టోపస్ అంటండి. అది క్రాబ్ కదా. దీన్ని ఒకసారి నరుకు, ఒకసారి చూద్దాం ఎట్టుందో. ఎప్పుడు లైఫ్లో చూడలేదు దాన్ని చంపేయడం. ట్రైలా కట్టు కావటం లేదంటండి, డైరెక్ట్ నోట్లో వేసుకుంటాడంట. పాపం అది నేను వీడియో తీలేకపోతున్నాను. సో అందుకని ఇలా చూడటం తప్పితే మనం ఏం చేయలేము. చూసావా కాంబో చూసావా, పప్పు పక్కన క్రాబ్. గాడ్, అన్ని కంట్రీలను మిక్స్ చేసి చంపేస్తున్నాడు. ఇండో థాయ్ చైనీస్. భలే పెట్టావు నువ్వు పేరు. చచ్చిపోయింది ఆల్రెడీ. పిల్లోడు ఇంకా కోపంగా చూస్తా క్రాబ్ని కొరుకుతున్నావేంటి? చచ్చిపోయిన ప్రాన్ని మళ్ళీ చంపుతున్నాడు. పోస్ట్ మార్టం చేస్తున్నాడు. దాని కాళ్ళు పీకుతున్నాడు అంటే. మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చూడండి బాబాయ్. ఈ వీడియోనే వెజిటేరియన్ వాడు చూడమాకండి, కళ్ళు మూసేసుకోండి ఈ సీన్ దగ్గర. సెన్సార్ చేయమంటారంట. అన్నీ తినేసినాక అమాయకంగా చివరిలో ఫ్రూట్స్ తింటున్నాడు. ఆ బిట్టుగాడు మళ్ళీ వెళ్ళాడు ఏదో ప్లేట్ నింపుకోవడానికి. చూడండి ఇంత మంచి బఫెట్కి వచ్చి నేను ఎంత గుడ్గా ఫ్రూట్స్ తింటున్నాను. ఫాస్ట్ని మర్చిపోవాలి. ఇందా చూసిందంతా కళ అనుకోండి, ఇది నిజం. బాగా చెప్పాను జాను. ఫుల్గా పొట్టలు నింపేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. వీళ్ళు సామాన్లు సర్దేసుకున్నారు. ఇవన్నీ పారేస్తారో రేపటికి దాచిపెట్టి మళ్ళీ మాలాంటి వాళ్ళకి పెడతారో తెలియదు. అక్కడైతే ఖాళీలు అయిపోయింది. ఇంక ఎక్కువసేపు ఉంటే మన చేత దుడిపిస్తారు ఇవన్నీ. అందుకని ఇంటికి వెళ్ళిపోదాం. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సరే, ఇప్పటికి ఫుడ్ వ్లాగ్ కదా ఇదన్నమాట. ఇంకా ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? వీడు చెబుతుంటే చేతుల వస్తువులు కూడా పడిపోతున్నాయి. ఇప్పుడు వీడు తిన్న ఫుడ్కి వచ్చిన అవుట్పుట్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో ఇప్పుడు మనం గట్టిగా అరుచుకుంటూ చెప్తాం. అప్పుడు మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి కూడా భయం వేసి కొట్టేస్తారు. ఓకేనా? కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? అదిగో ఆ మాట నేను పరిగెత్తుకుంటూ వచ్చింది. బాయ్ మరి.